Our channel K Knowledge G gives V Victory KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవరీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 5వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, చంద్రుని అవతల వైపు ఉన్న భాగంపై మొదటిసారిగా ఏ దేశం రాకెట్ ప్రయోగం చేసింది? ఆన్సర్ చైనా దేశం. వివరణ, చంద్రుని అవతల వైపు నుండి మొదటిసారిగా నమూనాలను సేకరించి వాటిని శాస్త్రీయ అధ్యయనాల కోసం చంద్ర ప్రోబ్ మిషన్ను చైనా ప్రారంభించింది. ఇది చాంగ్యీ 6 మిషన్. ఇది మానవ చంద్ర అన్వేషణ చరిత్రలోనే మొట్టమొదటి ప్రయత్నం. రెండవ ప్రశ్న, వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో చేరిన కారణంగా ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? ఆన్సర్ ఖాట్మండ్. ఇది నేపాల్ దేశం యొక్క రాజధాని. మూడవ ప్రశ్న, యుద్ధ విమానానికి పైలట్గా ఏఐను ప్రవేశపెట్టిన దేశం ఏది? యుద్ధ విమానానికి పైలట్గా ఏఐను ప్రవేశపెట్టిన దేశం ఏది? ఆన్సర్ అమెరికా దేశం. వివరణ, తాజాగా ఏఐ నియంత్రిత F-16 పైలట్ జెట్ అమెరికాలో గగన వ్యవహారం చేసింది. తాజాగా ఏఐ ఆధారిత లేదా ఏఐ నియంత్రిత F-16 పైలట్ జెట్ అమెరికాలో గగన వ్యవహారం చేసింది. తాజాగా గగన వ్యవహారం చేసిన ఏఐ ఆధారిత లేదా ఏఐ నియంత్రిత F-16కు విస్తా అని పేరు పెట్టడం జరిగింది. నాలుగవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన కంకే సంతురై పోర్ట్ ఏ దేశానికి చెందినది? దీని ఆన్సర్ శ్రీలంక దేశానికి చెందినది. ఈ కంకే సంతురై ఓడరేవును అభివృద్ధికి పూర్తి ఖర్చును భారతదేశం మంజూరు చేస్తుంది. ఐదవ ప్రశ్న, అంబేద్కర్ సుధ అవార్డు 2024 గాను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ప్రకాష్ రాజ్. ఆరవ ప్రశ్న, BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ భారతదేశం. వివరణ, 2025లో గౌహతి కేంద్రంగా ఈ క్రీడలు అనేవి జరుగును. BWF యొక్క ఫుల్ ఫామ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఏడవ ప్రశ్న, ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకునే వారి కోసం స్పీకింగ్ ప్రాక్టీస్ ఫీచర్ను ప్రవేశపెట్టిన సంస్థ ఏది? ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి స్పీకింగ్ ప్రాక్టీస్ ఫీచర్ను ప్రవేశపెట్టిన సంస్థ ఏది? ఆన్సర్ గూగుల్. ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ టూల్ ఏఐ ఆధారితంగా పనిచేస్తుంది. ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎనిమిదో ప్రశ్న, తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో ఒక కొత్త జాతిని కనుగొనబడింది. దానికి ఏ పేరు పెట్టడం జరిగింది? తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో ఒక కొత్త జాతి కనుగొనబడింది. దానికి ఏ పేరు పెట్టడం జరిగింది? ఆన్సర్ బాట్లిప్స్ చంద్రయాని. నోట్, కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఈ కొత్త జాతిని కనుగొన్నారు. తొమ్మిదవ ప్రశ్న, ఇటీవల నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం ఏవియేషన్ ఉద్గారంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఇటీవల నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం ఏవియేషన్ ఉద్గారాల్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ అమెరికా. వివరణ, 2019 అంతర్జాతీయ విమాన డేటా ఆధారంగా ఈ నివేదిక ఇవ్వబడింది. 10వ ప్రశ్న, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2024 ప్రకారం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2024 ప్రకారం ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ నార్వే దేశం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 3వ తేదీన జరుపుకుంటాం. అలాగే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2024 ప్రకారం భారత్ యొక్క స్థానం 159. అదే 2023లో అయితే భారత్ యొక్క స్థానం 121 ఉంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.